అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో ప్రస్తుతం మనకి రైతు భరోసా వంటి నిధులు అమలు చేయడానికి అయితే సిద్ధమైనట్లుగా తెలిసింది కదా, అంటే నిధులు కూడా విడుదల చేసింది కదా. అయితే ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ కాలేని వాళ్ళ ప్రజలకి ఎప్పుడు అందిస్తుంది అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఎప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది, అలాగే ఈ యొక్క నిధులు మిగతా ఎకరాలు అంటే 10 ఎకరాల లోపు ఇస్తామన్నారు కదా, సో వారికి ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం సంబంధించి గాను 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా మనకి 12,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ప్రస్తుతం మనకి మొదటి విడత కింద 6,000 రూపాయల నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ యొక్క 6,000 రూపాయల నిధులు జమ చేశారు అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనకి 3 ఎకరాల కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికైతే జమ చేశారండి. సో మిగిలిన వారికి కూడా జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ప్రస్తుతం మనకి చాలామందికి అయితే రైతుల ఖాతాలో జమ కావట్లేదు చెప్పేసి అంటుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా పడతాయండి. దశల వారీగా నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అంతా ఒకేసారి కాకుండా ప్రస్తుతం మనకి జిల్లాలకి అంటే మనకి మండలంకు గ్రామం చొప్పున అయితే మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. సో ప్రస్తుతం చాలామందికి అయితే జమ అయ్యాయి. సో ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయి. కాకపోతే కాస్త ఆలస్యం అయితే అవుతుందన్నమాట. ఈ ప్రక్రియ మొత్తం కూడా మనకి మార్చి 31 తేదీలోపు కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. ఇంతకీ మీకు పడ్డాయో లేదో కింద అయితే కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.